మా అమ్మ నేను వచ్చాను నీళ్లు తాగాను ఇంతసేపు అయినా వాళ్ళకి తెలియలేదు నేను వచ్చిందే. టీచర్ అయితే తాగుతున్నాము, మాటలు రావట్లేదు ఎండకి. చాలా కడుపు నొప్పి వచ్చేసింది, అప్పటికప్పుడు రాలేదు ఆ కడుపు నొప్పి నాకు. మిషన్ పని అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అదే నిన్న పని అవ్వలేదన్నాను కదా, మళ్ళీ వెళ్తున్నామండి. ఇంకా ఇప్పుడు చిట్నగర్లో ఉన్నాము, బియ్యం తీసుకుంటున్నాము. బియ్యం తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతాము బ్యాంక్కి. వెళ్ళిపోతున్నామండి బ్యాంక్కి. ఇప్పుడు చిట్నగర్లో అయితే ఉన్నాం మేము. ఇంకా కేబిఎన్ కాలేజ్ వచ్చేటప్పటికి కొంచెం సేపు అయితే పట్టిద్ది, అదే 5 నిమిషాల్లో వెళ్ళిపోతాము. సేమ్ నిన్నలాగే మా మేనత్త కూతురు ఇంకా నేను వెళ్తున్నాము. సబ్స్క్రైబ్ ఏం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ట్రాఫిక్ చూడండి అక్కడ ఆగిపోయింది. ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళైతే నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చాలాసేపటికి ఇప్పటికైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. 2 గంటలు అయితే పట్టింది నాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవడానికి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. బాగా ఎండ ఉందని మేమైతే బాదం మిక్చర్ తాగి వెళ్దామని ఇక్కడ ఆగాము. బాదం మిక్చర్ అయితే తాగుతున్నాము, మాటలు రావట్లేదు ఎండకి. ఎండ ఎక్కువ ఉందని స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది మా మేనత్త కూతురు. సేమ్ నిన్న వెళ్ళిన రూట్లోనే వెళ్తున్నామండి. ఇంకా పంజ సెంటర్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంత ఎండలో అసలు బయటే రాకూడదు, ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఎంత స్పీడ్గా తీసుకెళ్తుందో. రైడర్ తను, రైడర్ నఫీసా. ఇంటి బయట అయితే ఎవరు లేరు. డోర్ చూడండి ఓపెన్గా వదిలేసింది మా అమ్మ. నేను వచ్చాను నీళ్లు తాగాను ఇంతసేపు అయినా వాళ్ళకి తెలియలేదు నేను వచ్చిందే. ఇంకా మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత భోజనం చేశానండి. చేసిన తర్వాత పని అయితే చేసుకున్నా. మిషన్ పని చాలా ఉంది, రోజు కొంచెం కొంచెం చేస్తేనే పూర్తయిద్ది. అది కూడా ఒక ఛాలెంజ్ లా పెట్టుకున్నా నేను, రోజు కొంచెం మిషన్ పని అయితే చేసుకోవాలి. రోజు మిషన్ పని కొంచెం కొంచెమైనా చేసుకోవాలి అని నేను ఒక ఛాలెంజ్లా పెట్టుకున్నా. అయితే మిషన్ పని చేసుకున్నా. కొంచెం హెల్త్ పాడైంది మళ్ళీ నాకు. కడుపులో అయితే నొప్పి వచ్చేసింది, ఎందుకంటే రాత్రి బగారా రైస్ తిన్నా, పొద్దున్న ఏమో టిఫిన్ అయితే చేయలేదు, బ్యాంక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ అది బాదం మిక్చర్ తాగాను. ఖాళీ కడుపుతోనే నేను బాదం మిక్చర్ తాగేశాను. ఇప్పుడు తాగలేదండి అది నేను. నిన్న మా నాన్న తెచ్చారు, బాగుందే అనిపించింది, అందుకని ఇవాళ కూడా అది కొంచెం తాగాను. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ బగారా రైస్ తిన్నా. రాత్రి ఉంటే అది వేడి చేసింది మా అమ్మ, అయితే తినేసాను. చాలా కడుపు నొప్పి వచ్చేసింది, అప్పటికప్పుడు రాలేదు ఆ కడుపు నొప్పి నాకు. మిషన్ పని చేసుకున్నా కొంతసేపు అయిన తర్వాత సాయంత్రం 6 అవ్వస్తుంది, 6:30 అన్నప్పుడు నాకు కడుపులో నొప్పి వచ్చేసింది. బాగా వేడి చేసేసిందేమో కడుపు, అదే మంటగా ఉంటుంది కదా, అలాగ అయిపోయింది, కడుపులో నొప్పి అయిపోయింది బాగా. అయితే ఈనో అయితే తాగాను, తగ్గలేదు. మళ్ళీ గ్యాస్ టాబ్లెట్ ఒకటి మా అమ్మ తెచ్చి ఇచ్చింది, అయితే అది వేసుకున్నా. కొంచెం 1 గంట పట్టింది తగ్గడానికి. గ్యాస్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత పర్వాలేదు. తగ్గడం వల్లే నేను ఇప్పుడు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఇంకా నా బ్యాంక్ పని అయితే పూర్తయిపోయింది అండి. ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్బీఐలో ఎప్పటి నుంచో అకౌంట్ తీయించుకోవాలి అనుకుంటున్నా, కానీ కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి లేట్ అయింది. ఇప్పుడైతే అకౌంట్ వచ్చేసింది నాకు ఎస్బీఐలో. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి.
కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అల్లా హాఫీజ్.